కొండ దేవత పంపించిన కోయదరుడు వచ్చాను. ఆడంగులకు హ్యాండ్ చూసి చెప్తాను, మొగంగులకు హెడ్ చూసి చెప్తాను. ఆనుకూల పుడకలు కావడం నువ్వు కొండ దేవతనే పొమ్మంటున్నావురా టెంకాయ్. టెంకాయ నా గుడ్ నేమ్ నీకెలా తెలుసు? కొండ దేవత మాకన్నీ చెప్తుంది దొరా. నువ్వు వంకాయల వరహాలరావు దగ్గర పనిచేస్తున్నావు దొరా. వాడు చేసే చండాల పనులన్నింటిలో నువ్వు పాలు పంచుకుంటున్నావు దొరా. అబ్బో అబ్బో అబ్బో, అయితే నీకు అన్ని తెలుసు అనమాట. తెలుసు. నాకు నా గాంధారికి పెళ్లి ఎప్పుడైతుందో నా హెడ్ చూసి చెప్పవా? హెడ్ దించు. పెట్టని చూసి చెప్తా. పెట్టంటే పెళ్లికి రెడీగా ఉన్న ఆడపిల్ల, ముందంటే పెళ్లికి రెడీగా ఉన్న మగ పిల్లగాడు. అయితే నేనే అది చూసి చెప్పు చెప్పు చెప్పు. ఏంటి ఏం జరిగింది? కొట్టదు మరి కొండ దేవత మజాక. మళ్ళీ ఇక్కడ చూస్తున్నావేంటి? తలపైకెత్తి కొండ దేవతకు దండం పెట్టుకో, కళ్ళు మూసుకో. ఈ పెట్టకి రెండో పుంజవడో గాని ఆడి మగ్గ పడితే పువ్వు అవుద్ది, పువ్వు పడితే పిందె అవుద్ది, పిందె పడితే కాయ అవుద్ది, కాయ పడితే పండు అవుద్ది, పండు పడితే టెంక అవుద్ది. దొర 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 రెండో పుంజు గురించి చెప్తే విని తట్టుకోలేను దొర. మొదటి పుంజు గురించి చెప్పు. శోభనవరాత్రి ఈ పెట్ట చేత్తో పాలివ్వగానే పుంజుకి శవడాడద్ది. ఈ పెట్ట కుడి చెయ్యి పట్టుకోగానే పుంజుకి ఎడం చెయ్యి వంకర పోతుంది. ఈ పెట్ట గుండె పుంజు గుండె టచ్ అవగానే పుంజు గుండె ఢమాల్మని పలిపో జీవుడు కొండ దేవతని కుర్రో కుర్రో అని చేరుకుంటాడు. దొరా ఈ పెట్టకు మొదటి పుంజును నేనే దొరా. నువ్వు చెప్పిన మాటే నిజమైతే ఫస్ట్ నైట్ కి నాకు పాస్పోర్ట్ వచ్చేస్తది, నా రేషన్ కార్డు చిరిగిపోద్ది. నీ కార్డు చిరిగిపోకుండా ఉండాలంటే ఒక పని చెయ్యి. చెప్పండి దొర, చేస్తాను. ఈ పెట్టను తీసుకెళ్లి ఒక తలమాసిన పుంజు కట్టాయి. ఆడు టపా కట్టగానే ఈ పెట్ట నువ్వు పట్టాయి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? కొండ దేవతకు దండం పెట్టుకో. కొండ దేవత కొండ దేవత కొండ దేవత కొండ దేవత. Hey sweet baby, एक खिलौना अच्छा है? हाँ? ले लो. ఎక్కడదమ్మే బొమ్మ? ఎవరిని ఇస్తే అలా తీసుకొచ్చా? తప్పు కదా. నేను వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. బొమ్మిచ్చి పారిపోతారంట. తీసుకోండి మీ బొమ్మ. ఒరేయ్, బొమ్మిచ్చి పాపని చెప్పడానికి ప్రయత్నిస్తారా మిమ్మల్ని?
ఏమిటి? వాణి మీద హత్యా ప్రయత్నం చేశారా? ఎవరు? వాళ్ళెవరో తెలుసుకుందామని వాళ్ళ వెనక పరిగెత్తాను. వెధవులు తప్పించు పారిపోయారు. శత్రువులుంటే నాకుండాలి. ఏం పాపం చేసిందని ఆ పసిదాన్ని చంపాలనుకున్నారు? వాణి వాళ్ళ అమ్మని చంపిన వాడిని చూసిందిగా. వాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడే వాళ్ళుడు. అవును మావయ్య, వాడు మన వాడిని ఎక్కడో చూసుంటాడు. హంతకుడుగా తన గుర్తిస్తుందని ఈ ప్రయత్నం చేసుంటాడు. సలాం సాబ్, ముझे पैसे दे दो. ఏంటిచ్చేది పైసలు? ఆ రౌడీలైతే గుర్తుపడతారు కదా అని బొంబాయి నుంచి మిమ్మల్ని పిలిపించి మాము పెట్టండ్రా అంటే ఆ పిల్ల చేత బొబ్బట్లు దిగొచ్చారు. పైగా పైసలు అడుగుతున్నారు. సిగ్గు లేకపోతే సరే. మరి అంత రిచ్చిపోకండి. ఆ పిల్లని చంపించడానికి ఆ బొమ్మలో బాంబు పెట్టించింది మీరేనని ఈడిల్లారని చెప్పాడు అనుకోండి, అంతే. అప్పుడు మీరు తినాలి బొబ్బట్లు. అంతేనంటవా? అంతే మరి. మన టైం బాగులేనప్పుడు సర్దుకుపోవాలి మరి. మిస్టర్ రాజు, బైపాస్ సర్జరీ చేసి మనిషికి ప్రాణం పోసిన డాక్టర్లను చూశాను కానీ తూకానికి అమ్మాల్సిన కారుని షోరూమ్ బండిలా చేసిన మెకానిక్ నిన్నే చూశానయ్యా. పొగడతల తర్వాత ముందు అడ్వాన్స్ కొట్టించండి సార్. రాజు, ఇదిగో 10,000 అడ్వాన్స్. సీబుక్ నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇలా ఇచ్చావంటే ₹1,00,000 అలా నీ చేతిలో పెడతాను. ఓకే? రేపే ఇస్తాను. అల్లుడు గారు అనుకున్నది సాధించాడు. మరి ఏంటనుకున్నారు సార్? మీరందరినీ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. ఈ డబ్బుతో వాడికి గొంతు వచ్చేస్తుంది. ఆ తర్వాత మా బాస్ కష్టాలన్నీ తీరిపోతాయి. ఆ తర్వాత ఆహా లల్లాలి లల్లి. చూడండి పిల్లలు, మీలో ఎవరు ముందు వెళ్ళి ఆ గాంధీ బొమ్మ దగ్గర ఉన్న 3 రంగుల జెండాని తీసుకొస్తారు వాళ్ళకి ఇదిగో ఈ బహుమతులన్నీ ఇస్తాను. రెడీయా? 1, 2, 3. బయలుదేరు బాసు, బయలుదేరు. ఇంకా నీకు తిరుగులేదు. వేసాయి. తాతయ్య తాతయ్య, మన వాణిని ఎత్తుకుపోవటానికి ఎవరో మోటార్ సైకిల్ మీద వెంట పడుతున్నారు. వాణి, అంకుల్, వాణిని చంపపోయాడే వాడే వాళ్ళమ్మని చంపాడంట. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? ఒక మూగ పిల్ల అంతకుడి గురించి నీకు చెప్పిందా? మోగతనం నా కూతురు గొంతుకే గాని కంటికి కాదు మిస్టర్ ఎస్పీ.
ఇన్ని లక్షల మంది ఉన్న ఈ సిటీలో ఎవరిని పట్టుకోమంటావు, ఎలా పట్టుకోమంటావు? ఒంటి మీద కాకి యూనిఫామ్ వేసుకుని ఇలాంటి ప్రశ్నలు వేయడానికి సిగ్గేయటం లేదు. మిస్టర్ రాజు, ఎస్, నా భార్యను చంపిన హంతకుడే నా కూతుర్ని చంపడానికి 2 సార్లు ప్రయత్నించాడు. వాడెవడో తెలియాలి కదా. తెలిస్తే పోలీస్ స్టేషన్ ఎందుకు వచ్చేవాడిని? వాడి శవాన్ని భుజాన వేసుకుని నేరుగా శ్మశానానికి వెళ్లేవాడిని. మిస్టర్ రాజు, ఆవేశంలో చట్టం పరిధులు దాటి మాట్లాడుతున్నావు. అసలు మోటివ్ తెలియకుండా. ఇప్పుడు తెలిసిందిగా, ఆ హంతకుడు నా భార్యని చంపినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి నా కూతురు. అందుకే ఇప్పుడు చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓకే, అయితే మీ పాప రక్షణ కల్పిస్తాను. ప్రధానమంత్రిని, మాజీ ప్రధానమంత్రిని కాపాడుకోలేని దేశం మనది. ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు. డూ వన్ థింగ్, మీ అమ్మాయిని తీసుకెళ్లి రోజు ఫోటో స్టూడియో ఎదురుగా కూర్చోండి. హంతకుడు మళ్ళీ వస్తే ఇంకా నయం, ముష్టివాడి గడ్డపేసుకుని మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చోమనలేదు. మిస్టర్ రాజు, మీరు చాలా డ్యామేజింగ్ గా మాట్లాడుతున్నారు. లేదు, బాధ్యత గల పౌరుడిగా మీకు రిపోర్ట్ చేయటం నా ధర్మంగా భావించి వచ్చాను. పోలీస్ ఆఫీసర్ గా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి. మంచి జరిగితే ఒక హంతకుడు పట్టుబడతాడు, చెడు జరిగితే మరో హంతకుడు పడతాడు. అది నేనే. అయ్యా, మళ్ళీ సుమంగళ వ్రతమేనా? కాదు, ఈసారి సబ్జెక్ట్ మారింది. నల్లపూసల నోము. ఓహో, రండి ఎస్పీ గారు రండి. ఆయన శుభ సమయంలో వచ్చారు. ఏదైనా శుభవార్త మోసుకొచ్చారా? ఇన్నాళ్లకు మీ చెల్లెలి భర్త విషయంలో క్లూ దొరికింది. కొనుక్కుడాపు, అవతలైన డౌట్ వస్తుంది. ఈ వార్త విని ఆనందపడతారనుకున్నాను. అలా అయిపోయారేమిటి? ఆనందపడే విషయం హఠాత్తుగా చెప్పేసరికి దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ, మీ బావ మాయమైన రోజున సెక్యూరిటీ గార్డ్స్ మర్డర్ అయ్యారు. ఇది పాత కహానియే. అదే రోజున రాజు అనే మెకానిక్ భార్య హత్య చేయబడింది. కరెంట్ షాక్ కొట్టినట్టు ఫేస్ రియాక్షన్ మార్తండి. ఆ హత్యా దృశ్యాన్ని చూసిన రాజు కూతురు వాణిని హంతకుడు 2 సార్లు చంపాలని ప్రయత్నించాడు. చైతన్య, అండ్ వన్ మోర్ థింగ్, వాడే మీ బావను కూడా చంపుంటాడని నా అనుమానం. ఎస్పీ గారు అంత మాట అనకండి. మా చెల్ల వింటే తట్టుకోలేదు. అయినా అనుమానం వద్దండి, నిరూపించండి దయచేసి. ఓకే, నా సాయి శక్తిలో ప్రయత్నిస్తాను. అలాగే. వస్తాను. అన్నయ్య, ఆ, వారు త్వరలోనే తిరిగి రావాలని నన్ను ఆశీర్వదించన్నయ్య. ఆ. శుభం. బావ తప్పకుండా తిరిగి వస్తాడమ్మా. ఏంటో ఇదేలే. అయ్యా, దేశంలో ఎంతో మంది ఎదవలను చూశాను గాని తమంతటి గొప్ప ఎదవ మహాప్రభువుల్ని పోయిన జన్మలో చూడలేదు, వచ్చే జన్మలో చూస్తున్న నమ్మకం కూడా లేదు. బావను చంపేసి సొంత చెల్లెడి చేత పూజలు వ్రతాలు చేయిస్తూ చూడు నాన్న, ఆ. సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా అని రెచ్చిపోబాక. ఆ, ఏం మాత్రం లీకేజ్ తెలిసినా అర్జెంట్ గా నీకు పెళ్లి చేసేసి నిన్ను చంపి నీ పెళ్ళంతో ఈ పూజలన్నీ చేయిస్తా. సౌండ్ రానికో మొత్తం తెచ్చుకుంటారు.